కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవకతవకలు చోటు చేసుకున్నాయి. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. హార్దిగేర్ గ్రామానికి చెందిన సీతాపతి భూమిని చెలువప్ప అనే వ్యక్తి భార్య పేరుపైన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని 2021లో సీతాపతి వద్ద 2 ఎకరాల భూమిని తాకట్టు పెట్టారు చెలువప్ప. సీతాపతి దగ్గర 1.5 లక్షల అప్పు తీసుకున్నాడు చెలువప్ప. అయితే సీతాపతి పేరిట భూమి తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. 2025లో రహస్యంగా చెలువప్ప భార్య పేరుపైకి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంటూ తన పేరిట ఉన్న భూమిని అక్రమంగా ఇటు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సీతాపతి ఆరోపిస్తున్నారు. మీరు చూసారా సార్? మీరు చెక్ చేశారా సార్? మీరు ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున, ఇటు కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. అంటే ఇటు సీతాపతి పేరు పైన ఏదైతే భూమి ఉంటుందో తన అనుమతి లేకుండా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ అవకతవకలు బయటపడ్డాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అర్ధగిరి గ్రామానికి చెందినటువంటి ఎవరైతే చెరువప్ప ఎవరైతే ఉన్నారో ఇతను తనకు అవసరం నిమిత్తం కూడా తనకు ఉన్నటువంటి ఏదైతే హాలహరి మండలం రామదుర్గంలో ఉన్నటువంటి తన 2 ఎకరాల పొలాన్ని కూడా సీతాపతి అనే వ్యక్తి దగ్గర కూడా తాకట్టు పెట్టి 1 లక్షల డబ్బులు తీసుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా రిజిస్ట్రేషన్ ఈసీలన్నీ కూడా ఆయకపు రిజిస్ట్రేషన్ కింద కూడా పూర్తి స్థాయిలో సీతాపతికి మారిపోయాయని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా జుట్టు చప్పుడు కాకుండా చెలువప్ప తన భార్య పేరు మీద 2023 గత ఏడాది కూడా తన భార్య పేరు కూడా మరొక రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అనుమానం వచ్చినటువంటి సీతాపతి పూర్తి స్థాయిలో చెలువప్పను నిలదీశారు. తన అప్పు చెల్లించకుండా ఏ విధంగా వేరే రిజిస్ట్రేషన్ చేస్తారన్న కారణం చేత అతన్ని నిలదీశారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో సబ్మిషన్ కారణం గురించి అసలు ఏం జరిగిందన్నది బయటపడిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అటువంటి రిజిస్ట్రేషన్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వీరు డబ్బుకు ఆశపడే విధంగా మరొక రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి కూడా ఇతను సీతాపతి ఆరోపిస్తారని చెప్పవచ్చు. తన డబ్బు చెల్లించకుండా ఉన్నటువంటి చెలువప్ప ఈ రకంగా అక్రమంగా మరొక రిజిస్ట్రేషన్ చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ రాజ్యం వెళ్తున్నారని చెప్పవచ్చు. ఒక డాక్యుమెంట్ రైటర్ అయితే ఏకంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి కృష్ణ కూర్చొని ఈ రకంగా రిజిస్ట్రేషన్ చేయడము అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం పాల్పడుతున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పుడు 2021లో అయితే భూమిని తాకట్టు పెట్టారా? డాక్యుమెంట్లు లేకుండానే 2025లో రహస్యంగా ఇటు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటారా? ఆయకపు రిజిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఇదే భూమి పైన కూడా ఇది 2 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఒక నకిలీ డాక్యుమెంట్స్ ని తీసి పుట్టించేసి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. తన పేరు మీద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తన భార్య పేరు మీదకి మార్చాలని చెప్పేసి కూడా అధికారులు నమ్మించారు. అంటే ఈ కాలం మనం చూసుకుంటే కమిషనర్ కార్యాలయంలో డబ్బు పెడితే జరగని పని ఏది ఉండదు. ముఖ్యంగా సర్వే నెంబరు పక్క సర్వే నెంబర్ వేసి సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనేకమైనటువంటి ఎవరైతే ఆరోపణలు కావచ్చు ఇలాగా డబ్బులు ఇస్తే కనుక ఏ పైన జరిగిపోతుందన్న ఒక ఇది ఉంది కాబట్టి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే డాక్యుమెంట్స్ నకిలీ డాక్యుమెంట్స్ సేమ్ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు పుట్టించిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి పూర్తి తన భార్య పేరుకి మార్చాలని చెప్పేసి కూడా చెలువప్ప తన భార్య పేరు మీద కూడా మార్చుకున్న పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో సీతాపతికి అనుమానం వచ్చి అప్పు చెల్లించడం లేదు అని చెప్పి ఒక అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ రిజిస్టర్ కార్యాలయంలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారని దానిపైన కూడా అక్కడటువంటి సబ్ రిజిస్టార్ను నిలదీయడం జరిగిందని చెప్పవచ్చు. అయితే చిన్న పొరపాటు జరిగింది, అంటే సర్దుబాటు చేస్తే మరి ఈ భూమిని మీ పేరు మీదకి మారుస్తామని చెప్పి అధికారులు అయితే అక్కడ చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. అయితే తన పేరు మీదకి మార్చకపోతే కనుక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీని విషయంలో పోరాటం చేస్తానని చెప్పేసి కూడా సీతాపతి అక్కడ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి పూర్తి ఏదేమైనప్పటికీ కూడా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ విధంగా అక్రమ రిజిస్ట్రేషన్ దండ అయితే ప్రస్తుతం మనకు వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఇలాగా చాలా కూడా గతంలో జరిగినాయి. అయినప్పటికీ కూడా అధికారులు ఈ రకంగా వీటిని మారడం లేదని చెప్పవచ్చు. ఈ రకంగా వెలుగులోకి వచ్చి బయటకు వచ్చి చూస్తున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ లో ఎవరైతే సబ్ రిజిస్టర్ ఉన్నారో ఆయన పైన ఇప్పుడు విచారణ ఆదేశాలు జారీ చేశారంటారా?
లేదు, ఈ విషయం ఈ రోజే వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. సీతాపతి ఫిర్యాదుతోటి సీతాపతి పూర్తి స్థాయిలో దీనిపైన కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నేపథ్యంలో కూడా ఫిర్యాదు అందిన నేపథ్యంలో కూడా ఏం జరిగిందన్న దాని కోణంలో పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేస్తాము. నిజంగా వాస్తవానికి అయితే రిజిస్ట్రేషన్ మరో పేరు మీద జరిగినదైతే వాస్తవమే, ఇది పొరపాటు జరిగింది, ఖచ్చితంగా ఇది మార్చుతాము, సవరిస్తామని చెప్పేసి కూడా అక్కడ సబ్ రిజిస్ట్రార్ చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. మొదట వెళ్ళి అడిగినప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు వీళ్ళందరూ కూడా. అయితే తర్వాత కూడా ఈ విషయం కాస్త సీరియస్ అవ్వడము ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో కూడా సబ్ రిజిస్ట్రార్ వెనక్కి తగ్గారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే ఆయకప్పు రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాము. అదే కాస్త సమయం పడుతుంది, మార్చాలంటే వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వవు కాబట్టి కాస్త సమయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి ఉంటే ఖచ్చితంగా మారుస్తానంటారు. అయితే ఒకవేళ కనుక మీరు మార్చకపోతే ఈ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను, మీ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా తన పేరు మీదకి మార్చాలి అని చెప్పేసి అని కూడా సబ్ రిజిస్ట్రార్ కి సీతాపతి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అమౌంట్ తీసుకొని లేదా ఇంకో కారణం చేత ఇలాగ అక్రమ రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే ఈసీ ఆయకపు రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏ విధంగా అవి నకిలీవా లేకపోతే ఒరిజినల్ వా తెలియకుండా కూడా పూర్తి స్థాయిలో అక్కడ డాక్యుమెంట్ రైటర్స్ ముఖ్యంగా ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. ఈ డాక్యుమెంట్ రైటర్స్ కి అడ్డకట్ట వేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్యుమెంట్ రైటర్స్ వాస్తవానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు కానీ అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉంటారు, కానీ ఒక డాక్యుమెంట్ రైటర్ మాత్రం కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే తీసుకొని కూర్చొని ఈ వ్యవహారాన్ని కూడా చక్కబెడుతున్నారన్న ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఈ అంశం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన కూడా జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పూర్తి జరుగుతున్నటువంటి కేసు నమోదు చేశారంటారా? తనపైన కేసు అయితే నమోదు చేయలేదు. ఎంక్వైరీ విషయంలోనే ప్రస్తుతం కొనసాగుతుంది కాబట్టి తనకు జరిగిన తనకు అప్పు చెల్లించిన తర్వాత ఈ భూమిని తీసుకునే హక్కు ఆయనకు ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో చంద్రప్ప ఏదైతే చేశాడో ఏదైతే తన భార్య పేరు మీద తనకు అప్పు తన దగ్గర అప్పు తీసుకొని పొలం తాకట్టు పెట్టి తన పేరు మీద తీసుకున్నారు కాబట్టి ఇతను ఎలా చేశారన్న కోణం పోలీస్ ఫిర్యాదు అయితే ఇవ్వలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం మీద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏదైతే ఉంటుందో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్కడ జరుగుతున్నటువంటి ఏ విధంగా మార్చారన్న కోణంలోనే పూర్తి స్థాయిలో ఇప్పుడు సీతాపతి వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే కనుక చనువు మీదతో పాటుగా కేసు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. అధికారులు స్పందించి తన పేరు మీద మార్చకపోతే కనుక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పాటుగా జిల్లా ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ కూడా నేను ఫిర్యాదు చేస్తాను, తనకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తానని చెప్పేసి కూడా. మరి ఇప్పుడు అంటే బాధితుడికి న్యాయం జరిగేంత వరకు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు రద్దు చేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం నిరాశ కొనసాగుతుంటుంది. అందువల్ల పూర్తి స్థాయిలో అది కంటిన్యూ అంటే ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ అన్నది అవ్వదు కాబట్టి పూర్తి నిరాశ కొనసాగుతుంటుంది. అయితే కాస్త గడువు అడిగినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా సవరిస్తారు, దీన్ని మార్చడానికి నాకు 15 రోజుల నుంచి 20 రోజులు సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను మార్చేటువంటి కార్యక్రమం చేస్తాను. ఇది ఎక్కడో పొరపాటు జరిగింది, ఖచ్చితంగా ఇలా రిజిస్ట్రేషన్ అయితే చేయకూడదు, ఇలా ఎందుకు రిజిస్ట్రేషన్ అయింది, కింద సిబ్బంది ఎట్లా చేశారు అనేది తన దృష్టికి రాలేదు. పూర్తి స్థాయి ఇది విచారణ జరుపుతాం, విచారణ జరిపిన తర్వాత పూర్తి స్థాయి మీ పేరు మీదకి మారుస్తానని చెప్పి ఒక సమాధానం చెప్పిన నేపథ్యంలో కూడా సీతాపతి వేచి చూడాలన్న ఆధ్వర్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన గడువులో కూడా తన సమస్యను పరిష్కరించకపోతే కనుక పూర్తి స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది పైన అదేవిధంగా ఎవరైతే తనను మోసం చేశాడో చలువప్పైన కూడా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పాటుగా జిల్లా కలెక్టర్ కూడా కలిసి తన ఆవేదనను చెబుతానని చెప్పేసి కూడా సీతాపతి చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జరుగుతున్నటువంటి ఈ అవినీతి అక్రమాలకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంటుంది. డబ్బు ఇస్తే కనుక ఏ పనైనా జరిగిపోతుందన్న ఒక ఆలోచన ఇది ఉంది కాబట్టి పూర్తి ఢిల్లీకి కొట్టిపడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆఫీస్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ అందరినీ కూడా బయటికి పంపించేసి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతుంది మల్లికార్జున. ఇక్కడ చూసుకుంటే కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవకతవకలు చోటు చేసుకున్నాయి. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటూ బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. హర్దగేరి గ్రామానికి చెందిన సీతాపతి భూమిని చలువప్ప అనే వ్యక్తి భార్య పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. 2021లో సీతాపతి వద్ద 2 ఎకరాల భూమిని తాకట్టు పెట్టాడు చలువప్ప. సీతాపతి దగ్గర 1.5 లక్షల అప్పు తీసుకున్నాడు చలువప్ప. అయితే సీతాపతి పేరిట భూమి తాత్కాలిక రిజిస్ట్రేషన్ మీద ఉంది. 2025లో రహస్యంగా చలువప్ప భార్య పేరుపైకి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. తన పేరిట ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సీతాపతి ఆరోపిస్తూ ఉన్నాడు. ప్రశ్న చూసుకుంటే కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన ఈ భారీ అవకతవకలైతే వెలుగులోకి వచ్చాయి. హర్దగిరి గ్రామానికి చెందిన బోయ సీతాపతి మరియు తన పేరు మీదున్న ఈసీ రిజిస్ట్రేషన్ అయితే డాక్యుమెంట్లున్న భూమిని తనకు తెలియకుండానే మరొక వ్యక్తి భార్య పేరు పైన అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021లో చూసుకుంటే చలువప్ప తన 2 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 1.5 లక్షల రూపాయలు
అప్పు తీసుకున్నాడు అంటూ ఇక ఆ భూమి తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నప్పటికీ 2025లో రహస్యంగా చలువప్ప భార్య పేరు మీద మరొక రిజిస్ట్రేషన్ జరిగింది అంటూ ఆరోపించారు. లంచాలకు తలొగ్గేటు అధికారులు ఈ అక్రమానికి కారణమని బాధితుడు మండిపడుతూ ఉన్నాడు. ఇటు డబ్బులు ఇస్తే ఎటువంటి పనులైనా కూడా చేస్తారు అంటూ ఒకవైపు నుంచి బాధితుడు వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న సబ్ రిజిస్టర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే మొదటగా నిలదీయగా ఈ అంశం పైన కొంచెం నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక రెండొకసారి గట్టిగా అడిగేసరికి ఇక అంటే ఇది ఎలా జరిగిందో కింద ఎవరిలా చేశారో తెలియదు కానీ మారుస్తాము అంటూ కూడా సబ్ రిజిస్టర్ దీనికి కొంత గడువు కావాలి అంటూ 15 నుంచి ఒక 20 రోజులు గడువు ఇస్తే కనుక ఖచ్చితంగా నేను ఈ అక్రమ రిజిస్ట్రేషన్ను మార్చేస్తాను అంటూ తెలపడం మీద జరిగింది. ఇక సీతాపతి ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్న కలెక్టర్ను కూడా కలిసి ఆవేదన వ్యక్తం చేస్తాను అంటూ తెలపడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ పెద్ద మొత్తం మీద అయితే అక్రమ రిజిస్ట్రేషన్ చేశారో దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్లు వస్తూ ఉన్నాయి. తదుపరిగా ఈ అంశం పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంది.